ఇవి అయితే సుధాకర్ కంపెనీ తెచ్చినాం. ఇవేమో పొద్దుమి కొండినా అన్నట్టు ఇంకట్లే పైపులు. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇప్పటిదాకా నల్ల సామాన్లు తెచ్చినట్టు అందుకే ఇది చూసుకోలేదు. మేస్త్రీలు వచ్చి మేము వచ్చేలోపు మేస్త్రీలు ఏమేమి పనులు చేసిరు అనేది చూస్తున్నాము. అన్నీ ఇట్లా ఇటుకలు తీసేటప్పుడు ఇటుకలు పెడేటప్పుడు గుంతలు తీస్తారు కదా, అవన్నీ కూర్చున్నాడు మేస్త్రి. సిమెంట్ వేసి కూర్చిరా లేదని చూస్తున్నాం. ఇక ఇక్కడ థర్మోకాల్ షీట్ పెట్టించినాము. గోడ టచ్ కాలేదు దానికి. ఆ సందులో థర్మోకాల్ షీట్ పెట్టి సిమెంట్ వేయించి ఇట్లా వేయించినాం. ముందుగా మేస్త్రికి అట్లా వేసిండు పనికి కూడా. ఇవి కూడా అసలు కాడ వేసిండంట మీద. ఇవన్నీ మచ్చలు ఉన్నాయి, అన్నీ ఇప్పుడు పూడ్చినాయి గుంతలు. ఇంత చెత్త చెదారం ఇది ఉడవాలి, ఇదే ఉంటుంది ఇక పని. వీళ్ళు వెనకాల మేస్త్రిల పని దగ్గర పడ్డది, ఇక కడుమల పని ఉంది. ఇంకా ఈ టైల్ పెట్టాలి బయట, గణేషన్ టైల్ దర్వాజా మీద, అది పెట్టిస్తా. ఇంకా ఒక దాని అస్తర్, ఇది అంతా రెండోసారి అస్తర్ కట్ అయింది ఇవాళనే. ఇది కూడా అంతా ఇదంతా ఇంత రౌండ్ చేసిరా. ఇది కట్టమని చెప్పినాము, మేసరే చెప్పినమాట. ఇట్లా మీదికి పెడతానికి పైన రాదంట, మొత్తం పెట్టాలంట. గోడ మొత్తం పెడితే దాని వరకు లెవెల్ వస్తుందంట. భీమ్ వరకు ఇట్లా ఉంచిండు మేస్త్రి వాళ్ళ పాపమే. నీళ్ళు పడకుండా ఇట్లా పెట్టించింది మేస్త్రి రౌండ్గా. ఆమె కింద పడుతుంది అంటే ఊగుతుండు. ఏడి సునీల్ మేస్త్రి ఏడి? అవునా? ఏ బొక్క? ఇగో అచ్చాకరా బొక్క अच्छा करो ना वो उसमें से पानी टपके तो फिर परेशान बारिश में वाला देखो यहाँ पे నీళ్ళు పోతాయని మా ఆయన ఉడిపిస్తున్నారు. మేస్త్రి పోయిరంటే మళ్ళీ దొరకరు, అట్లా కూడా ఉంటారు. ఇప్పుడే వేయించుకోవాలి ఏ పని ఉన్నా కూడా. వాళ్ళు మిగిలింది ఇక్కడ ముందు మేస్త్రీలు ఇట్లా వేసిరు, ఇట్లా వేపిస్తుంది. నేనే వేయించిన పని, అందుకే మా ఆయన తిట్టి మరీ వేపిస్తుంది. కరెక్ట్ వేపి ఇట్లా చేయి పెడతాం కదా, ఇట్లా ఇట్లా నిలబడినప్పుడు కుచ్చుకోపోతుంది అన్నట్టు. మంచిగా లేదు, కుచ్చుకోపోతుంది కూడా చేయి తాకితే. ఇక ఇట్లా ఏమంటాడు మా ఆయన, ఇట్లా వేయించింది దగ్గరుండి పని. అది కూడా అట్లా ఏమని చెప్తారు, నేను ఇట్లా వేయించిన దగ్గర. అంటే నేను తర్వాత చేశారు కదా అనుకున్నా, మేస్త్రీలు వెళ్ళిపోయారు వాళ్ళు అంతే. వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. ఏం పిలుస్తలే ఎవరు నేను. చిన్న దీనికి సరిపోతుందా మాల్ పైపులు ఇక్కడ వేసిన. మళ్ళీ తీసుకొని కష్టమవుతుంది ఉండాలి. ఇక ఇట్లా నున్నగా చేపిస్తున్నాం. ఇవి తర్వాత తెలుస్తుంది మిస్టేక్, ఇప్పుడు కాదు. వాళ్ళు స్పాంజ్ కూడా కొడుతురు, మొత్తం మంచిగా వేస్తుర్లే. ఒక పని చెప్తే రెండు పనులు చేసారంటే ఓనర్లకు మస్తు ఇష్టం కదా. ఇవాళైతే తిరిగి తిరిగి నీరసమైన శాతం అవుతలేదు. ఇప్పటిదాకా సామాన్లకే మస్తు నిలబడ్డాము. ఆ ఓటి సెలెక్ట్ చేసేసరికి ఇంత టైం అయింది. ఇప్పుడే ప్లంబర్ అతను వచ్చిండు, పని చేస్తుండు. ఇవన్నీ సామాన్లు తెచ్చినాం కదా. అరే రే రే ఏం పనులు చేస్తున్నారా? ఏదో ఒక పని చేస్తాడు. ఇది అవుతుంది మూత, గాలి పోతే ఖరాబ్ అవుతుంటుంది.
ఇప్పుడైతే వాష్ బేసిన్ పెడతలేము, కనెక్షన్ ఇవి అంతే. सागर पॉइंट बराबर सी अब तो खोली के चौड़ा करी वाला अब नहीं ये मुझे कटिंग कर जा रहे हैं लगा సుధాకర్ కంపెనీ తెచ్చినాం. ఏంటది ఏంటది సాల్వెంటా అంట పెట్టేదేమో, అది కూడా పైపులు అంట పెట్టేదే. పేరు ఆశీర్వాద్. అది రాదు వ్యక్తి మనకి. అదేంది ఆన్ ఆఫ్ కదా, వాల్ వాల్. ఈ మిషన్ నడుస్తుంది అందుకే సౌండ్ వస్తుంది. ఇక్కడ వేసిరు పైపు ఒకటి, ఇద్దరు కలిసి చేస్తారు పని. ఇంకా ఇక్కడ ఒక బాత్రూంలోకి వేసిరు పైపు, ఇక్కడ ఒక బాత్రూంలోకి వేసిరు పైపు. ఇంకా రింగులు వేపియాలి, అడున్నాయి కదా రింగులు వేపియాలి. పైపులు వేసినాక వేపిద్దామని చూస్తున్నాం. నిన్న తెప్పించినాం ఇవన్నీ పైపులు. కొన్ని సుధాకర్ ఉన్నాయి, అవేమో ఆ తెల్లయి, ఇవేమో ఆశీర్వాద్ పైపులు. చెత్త వలగొడుతుండు పైపులు వేస్తానికి. ఇక్కడ వలగొడుతుండు చెత్త. ఇవన్నీ వేయాలి. ఇంకా ఇందాక చూపించిన కూడా వెనకాల ఈ బాత్రూమే. ఈ పైపులు నాకైతే ఏం సమజ్ అవుతలేవు ఇవి ఎక్కడ అనేది. దగ్గరుండి చేయిపియాలని చూస్తున్నాం. మళ్ళీ ఏమో ఎవరు ఎట్లనో తెలియదు కదా, పని చేస్తే చూడాలంటే ఖచ్చితంగా ఇంట్లో కూడా వేయాలి. ఇంకా ఈ పనిని ఇద్దరు చేసిరని చెప్పినా కదా, ఒక అతను పైసలతో వెళ్ళిపోయిండు. ఒక్కరోజు పని చేసిన దానికి 5,000 ఇచ్చినాం. ఇతను మళ్ళీ రెండో అతను, ఇతనికి కూడా 18,000 ఒప్పుకున్నాం. అతనికేమో 19,000 ఒప్పుకొని 5,000 ఇచ్చినాం. ఇతనికేమో 18,000 ఒప్పుకున్నాం. ఇంకా పైసలు ఇవ్వలేము, అడ్వాన్స్ ఏమై పని అయినాక ఇస్తామని చెప్పిన. అది సౌండ్ వస్తుంది కదా ఆయన పడుతుంది. ఇవాళ ఇంటి పనులు ఏమవుతున్నాయి అంటే, ఇవాళ ఇంటి పనులు నల్ల లేపిస్తున్నాం. అంటే పైపులు వేస్తున్నారు, ఇంకా నల్ల ఫిట్టింగ్ అది అంతా కాదు. ఇవాళ మొత్తం వచ్చింది, ఒక కోడలు వచ్చింది, పొద్దుగానే వచ్చింది. ఇప్పటిదాకా మా పనులు అయినాయి, మా పనులు అయ్యి వీళ్ళని చూసుకుంటున్నా. అయితారం ఇది వీడియో మీద కట్టినప్పుడు వేయించుకోమన్నది పని. ఇది మిషన్తో కొడుతుండు. ప్లేస్ దగ్గరైతే చూసుకుంటున్నాం సామాన్లు, వాళ్ళు వేసేది వేస్తారు. కానీ ఇవి అయితే సుధాకర్ కంపెనీ తెచ్చినాం, ఇవేమో ఆశీర్వాద్. ఇవన్నీ రబ్బర్వే, ఇనిపై అన్నట్టు ఏం లేవు పైపులు కూడా. ఇదేంటి వాటిలో నాకు తెలియదు. ఎక్కడ డబ్బు రాసినట్టుండు. సాయంత్రం వల్ల ఎంత పని అవుతుందనే చూడాలి. వీడియో కూడా తీసుకుంటాను ఎందుకైనా మంచిదని. నిన్నటి వీడియోలో పెడతా ఈ బిల్ ఎంత అయింది, ఎడిగి ఉన్నాము అనేది. ట్యాంక్ కూడా 1000 లీటర్లకు తీసుకున్నాం, గంగా ట్యాంకు. సాయంత్రం కూడా చూపిస్తారు. అంటే దాకా వీడియో తీసుకోవాలి, ఎట్లా చేసిరో ఏంటి అనేది చూసాలి కదా. సరే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా అత్తమ్మ వాళ్ళు వచ్చిందని చెప్పినా కదా, అన్నం తింటున్నాం.
టమాటా చారు చేసిన. సాయంత్రం తెప్పిస్తా మటన్ అన్న చికెన్ అన్న ఏదన్నా. గుడ్డు ఉడకాల్సిన టమాటా చట్నీ చారు తెలియదు తింటున్నాం ఇక. టమాటా చట్నీ నీకేం పెట్టాను? టమాటా చట్నీ అంత దాని అన్ని ఇట్లా ఏం తినేలేదు ఎట్లుంటావురా ఆకలి కదా ఎండకు మంచిగా ఉంటావు సతాయించకు విక్కీ నన్ను. చారు ఉంది తొక్కు ఉంది ఇంకేం కావాలో గుడ్డు ఉంది మరి ఇంకేం తింటావు అయ్యా తొక్కు కూడా ఉంది కదరా. మరి వాళ్ళు ఇప్పటిదాకా తినడానికి పోయిండ్రు. ఇప్పుడు వచ్చిర్రు పైపులో మీది గంట పోతురు. పైన డ్రిల్ మిషన్ పెట్టి అది తీస్తూ పైపులు వేస్తాను. ఎట్లా పోతున్నావు? ఉంటా ఉంటాడు, ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. మెల్లగా అరే అరే కథలు పడుతున్నావా? పైకా మీద కొడుతుండే ఇప్పుడు హోల్ పైన పైపులు వేస్తుండు. ఇట్లా కింద కూడా ఒక అతను ఉండు, ఇద్దరు కలిసి చేస్తారు. ఇంకట్లా వేసి పైపులు ఇది ఫ్లోరింగ్ చేయనీకి వస్తుందా? పైపులు వేసిరు కదా, ఏం కదా? గదే అంటున్నా. ఇక్కడ వరకు తీసుకొస్తుండు. ఆ మూలకు ఏమో ట్యాంక్ వస్తుంది, నీళ్ళ ట్యాంక్. ఈ మూల వరకు తీసుకొస్తారు. ఇక ఇవి కిందికి పోతాయి అన్నట్టు. కిందికో లైన్, పై ఇంకో లైన్, 2 లైన్లు. ఇక ఏమో కానీ మాకైతే శాతం అయితే లేదు. ఈ తిరుగుడుకు కిందికి మీదికి నీరసం అయిపోయినాయి 2-3 సార్లు తిరిగేసరికి. పొద్దంతా తిరిగి కూడా ఉంది కిందికి మీదికి. ఇట్లా చేస్తుండే ఏందనే కూడా చూసుకోవాలి కదా పని. ఒక్కొక్క తాను అతికిస్తారు, అతికిరు అట్లా కూడా చేస్తారు. ఇదివరకు విషయం నేను పాతింటి కాడ, అందుకే అన్నీ చూసుకుంటున్నాను అన్నట్టు. పైపులు ఇట్లా అతికిస్తారు కదా, అప్పుడు ఒక్కొక్క జాగాలు అతికిస్తారు, ఒక్కొక్క జాగాలో వేయరనమాట. అందుకే ఇంటర్లో ఉంటే కొంచెం మంచిగా చేస్తారని నా బాధ, అంతే. గారెలు కట్టెలపై ముట్టించి చేసిన అన్నట్టు పొద్దుమికి. మా అత్తమ్మ మా కొడలు వచ్చింది కదా నిన్న, చికెన్ వండినా కట్టెలపై ముట్టించి కొన్ని పూరీలు చేసిన, గారెలు చేసిన. ఈ 3 చేసిన అనమాట. కట్టెలపై మీద వంట అంత పొద్దుమికి. వీడియో తీయలేను, నాకు చేత కాలేదని. ముట్టించిన అంతా ఇక్కడక్కడ ఊడ్చేసిన. ఈ బండలు సెల్ఫ్లలో ఏడికి తెప్పించినాం అన్నట్టు సపరేట్. అలాగా 1500 ఈ 5 బండలు. ఇట్లా కంప్యూటర్ టేబుల్ అని ఇట్లా కూర్చొని కానీ బండలు అయితే బాగున్నాయి. డిజైన్ చూపిస్తా, ఒక డిజైన్. ఇక ఇట్లా వేసినాక చూపిస్తలే, తెలుస్తలే. ఇవి బరువు ఉన్నాయి, టైల్స్ అంటే ఇవి దొడ్డుగా ఉన్నాయి. ఇంత దొడ్డు ఉన్నాయి, ఇంకా ఇంత దొడ్డుగా. ఇప్పటిదాకా అంటే పొద్దుమికి కట్టెలపై పెట్టినా కదా ఇన్ని బాసన్లు. ఇది వస్తున్నావు ఆయన పిలుస్తు. ఇక గారెలు, పూరీలు, చికెన్ ఏది ఇగో కడాయిల నూనె తీసేయాలి. ఇంకా చికెన్ కట్టెల పొయ్యి మీద వండింది. ఈ చికెన్ పొద్దుమికి వండినా అన్నట్టు. ఇంకా చారు పెట్టినా పొద్దుగల.
2 కూరలు, పొద్దుమికటిది చికెను, పొద్దుగలటిది చారు. అన్నం కూడా వండిన మా ఆయన కోసం. పోతాడుగా, టైం అవుతుంది. 9 గంటలకు పోతాడు కరెక్ట్. మా బోటోడిగా కూర్చుండే ఎలర్జీ బాగా లేచినుండే, ఫోన్ అయితే వదులుతలేడు ఏదేమైనా. మా ఆయన పిలుస్తుండే ఎందుకేమో. మేసిరి వాళ్ళు వచ్చిర్రు, అక్కడ పక్క అసరు కట్టి చేస్తారు అన్నట్టు. ఏమంటాడో ఏమైనా డౌట్లు వస్తే పిలుస్తాడు. ఆలస్యంతో సమాధానం ఇవ్వాలి కదా ఈ టైంలో. నిన్న ప్లంబర్ పని ఇంత వేసిపోయిండు. పొద్దున్న కోళ్ళు పక్కన బండి ఛార్జింగ్ ఎక్కింది ఇప్పుడే. ఇదంతా అయిపోయింది పని అంతా. ఈ చెట్లకు గట్టేది ఉంది, చుట్టుముట్టు ర్యాంపు గేట్ ఎక్కిచ్చేది ఉంది. సూరన్న వచ్చేసిండు. ఎండ అయితే బాగా కొడుతుంది. ఈ పక్క వేస్తురు అన్నట్టు. ఏంది పైకి రావన్నా? ఇక్కడ పక్క అసరు కట్టి చేస్తుండ్రు. 2వసారిది పట్టి పెట్టమన్నాడు పైన, ఇట్లా ఆన రాకుండా, అంటే నీళ్లు దిగకుండా కిందికి ఏమో. ఒక పట్టి అంచుపంటున్న పట్టి చూపిస్తున్నా, పైకి రమ్మంటుండే ఎందుకో ఏమో. పొద్దుగల లేచి నీళ్లు పట్టినాము. మా ఆయన ఖచ్చితంగా పట్టాల్సిందే. 5:30కే లేస్తున్నాము. ఒకరు పైపు గుంజాలి, ఒకరు నీళ్లు పట్టాలి.